విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. మీ క్లాస్‌లో జాయిన్ అయిన కొన్నాళ్ళకే ఒక హ్మ్. ఆవిడకు తనకు రావాల్సిన 19,00,000 రూపాయలు వచ్చాయని విన్నాను. హ్మ్. నిజమేనా? అసలది ఎలా సాధ్యమైంది? యెస్. థాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షితః యద్భావం తద్భవతి. అవునండి. క్లాస్‌లో జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి రావాల్సిన అమౌంట్ వచ్చిందండి. ఎలా పాసిబిలిటీ అయిందంటే వారు రోజు విజులేషన్ చేసుకునేవారండి. దాంతో పాటు మేము ఏదైతే టాస్క్‌లు ఇస్తామో ఆ టాస్క్‌లు ఎగ్జాక్ట్‌గా చేసేవారు. దానివల్ల వారికి ఆ రిజల్ట్స్ వచ్చిందండి. ఆ రిజల్ట్స్ నేను చెప్పడం కంటే కూడా మనం చూస్తే ఇంకా బాగుంటుంది కదండీ. నాకు కూడా చూడాలనుంది. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. జాయిన్ అయిన ఒక 1 వీక్, 2 వీక్స్‌కి నేను క్లోజ్ చేసుకున్న బిజినెస్ మళ్ళీ ఓపెన్ చేసుకున్నాను ఓహ్! సార్. గ్రేట్. ఎక్సలెంట్ అండి. ఎక్సలెంట్. అసలు మిరాకిల్ సార్. ఆ రోజు నేను చాలా సార్లు ధ్యానం చేయడము, దేవుడి దగ్గర కూర్చోవడము, నేను హ్మ్. అవన్నీ చేస్తుంటే నేను పూజ జస్ట్ ఇలా కంప్లీట్ అయింది సార్ పూజ. వెంటనే నాకు అకౌంట్‌లో 19,00,000 వచ్చాయి సార్. అబ్బా! గ్రేట్ అండి అసలు. థాంక్ యూ అసలు సో చాలా అంటే నేనైతే మీకు తర్వాత ఈ ప్లాట్‌ఫార్మ్‌ని పరిచయం చేసిన శివలీల మేడంకి మచ్. ఎంతో రుణపడి ఉన్నాను సార్. థాంక్ యూ సో మీ మచ్. వల్ల నేను ఆ యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి, నేను ప్రతి ఒక్కటి చెప్పుకోవడం జస్ట్ ఇలా చెప్పుకుంటే అలా జరిగిపోతది సార్. ఈ మాటలు వేరే వాళ్ళకి చెప్తే చాలా పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటారు గానీ, అవునవును. నా రిజల్ట్స్ అయితే నాకు తెలుస్తున్నాయి సార్. థాంక్ యూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సరస్వతి గారు. వస్తాయండి రిజల్ట్స్. బట్ ఏంటంటే ఎవ్రీ డే రావడం, కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయడం. ఓకే. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతిరోజు టాస్క్ ఇస్తున్నాను కదా! దాన్ని చేయడం. ఓకే. చేస్తూ ఉండండి సరస్వతి గారు.